నువ్వు మామూలు దానివి కాదు మనోహరి. ఆరు నా ఆరో ప్రాణం. మేము అనాథల్లా పెరిగాం కాబట్టి మా తోటి అనాథులకి ఆరు పేరుతో సాయం చేస్తున్నాను. అది తప్ప నేరమా? ఎవరో మాంత్రికుడికి చెప్పి ఆరు పిల్లల్ని చంపేంత నీచురాల్లాగా కనిపిస్తున్నానా నేను? ఆరు పిల్లలంటే నా పిల్లలు. వాళ్ళ కోసమే నేను ఇన్నాళ్ళు పెళ్లి చేసుకోకుండా ఉన్నాను. ఆరు ఈ లోకంలోంచి వెళ్ళిపోయినా నేను ఇంట్లో నుంచి వెళ్లకుండా ఎందుకున్నాను? ఆ పిల్లల్ని కనిపెట్టుకొని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాను. ఇంత చేస్తే నన్నే అనుమానిస్తారా? ఆరు కోసం నేను చేసిన త్యాగాన్ని గుర్తించకుండా నా మీద నిందలేస్తున్నారా? నేను ఇంట్లో ఉండడం నీకు ఇష్టం లేకపోతే చెప్పమర్, నేను వెళ్ళిపోతాను. అంతేకాని ఆరుకి నాకు ఉన్న స్నేహాన్ని అవమానించకండి ప్లీజ్. ఒక్క అమర్ సార్ ఏంటి, బాగి రాతోడు ఆ కొత్త ఆఫీసర్ కూడా నమ్మేసుంటారు. ఎప్పుడు నీ పక్కనే ఉండే నాకే డౌట్ వచ్చింది. ఆరు మేడంని చంపింది నువ్వేనా, ఆ పిల్ల మీద హత్య ప్రయత్నం చేసింది నువ్వేనా అని. అమర్ నమ్మేడా లేదా చెప్పు. నాకు అమర్ నమ్మకమే ముఖ్యం. అన్నిసార్లు నువ్వు ఆరు మేడం పేరెత్తి చెప్పాక అమర్ సార్ నమ్మకుండా ఉంటారా? ఫిదా అయిపోయారు మనోహరి. నన్ను కాపాడుకోవడానికి ఆరునే నా రక్షణ కవచం. అందుకే దాని పేరు వాడాను. కానీ ఆ పార్దు సామాన్యుడు కాదు. 10 నిమిషాల్లో సీసీటీవీ ఫుటేజ్ నా కాల్ రికార్డు సంపాదించాడు. వెంటనే ప్రచండ గాడిని పారిపోమని చెప్పాలి. ఏంటి మనోహరి, నన్ను ఫోన్ చేయొద్దని చెప్పి నువ్వే ఫోన్ చేస్తున్నావు? నువ్వు కార్ బ్రేక్ తీసేయడం సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయింది. అమరు, బాగి, రాథోడ్, పార్తు నిన్ను చూశారు. వాళ్ళ కంట పడకుండా వెంటనే ఎటైనా దూరంగా పారిపో. నేనెందుకు పారిపోవాలి? నువ్వు దొరికితే నేను దొరికిపోతాను కాబట్టి. అది నీ సమస్య మనోహరి. నాకు నీకు ఎటువంటి సంబంధం లేదన్నావుగా, అలాగే ఉండు. ఏంట్రా వాగుతున్నావు? వచ్చానంటే చంపేస్తాను. ఏంటి బెదిరిస్తున్నావు? నన్ను చంపడం నీ తరం కాదు. మనోహరి చాలా టెన్షన్ లో ఉంది ప్రచండ, అర్థం చేసుకో. కొన్నాళ్ల పాటు ఎవ్వరికి కనిపించకుండా, ముఖ్యంగా అమర్ సార్కి బాగీకి కనిపించకుండా ఎక్కడన్నా దాక్కో ప్రచండ. అది నీకు మాకు మంచిది. ఇలా మంచిగా చెప్తే అర్థం చేసుకుంటా చంబా, అంతేకాని బెదిరిస్తే ఒప్పుకోను. మనోహరి గొంతే అంతా. ఇంతకీ నువ్వు అండర్ గ్రౌండ్ కి వెళ్తున్నావా లేదా? ఆ పనిలోనే ఉన్నాను. ఉద్యమ శక్తులు తీసుకోవడానికి ఇప్పుడు నాకున్న శక్తులు సరిపోవనిపిస్తోంది. అందుకే కొన్నాళ్ల పాటు మన వాళ్ల దగ్గరకెళ్లి మరిన్ని మంత్రశక్తులు సాధించుకొని మళ్లీ తిరిగొస్తాను. బుజ్జమ్మను చంపి శక్తులను తీసుకెళ్తాను. మంచిది, ఆ పనిలో ఉండు. అలాగే. ప్రచండ మంత్రగాళ్ల తాంత్రిక లోకానికి వెళ్తున్నాడు. ఆ ప్రదేశాన్ని కనిపెట్టడం మామూలు మనుషులకి సాధ్యం కాదు. నువ్వు రిలాక్స్ అవ్వచ్చు. అమర్ నన్ను నమ్మాడని అంటున్నావు. ప్రచండ ప్రాబ్లము సాల్వ్ అయింది. కానీ బాగి, రాథోడ్, పార్దు వాళ్ళ కళ్ళని నా మీదే ఉంటాయి. వాళ్ళనేం చేయాలి? కానీ నన్నైతే సస్పెక్ట్ చేశారు కదా? కాదు, మిమ్మల్ని సేవ్ చేశాను. ఆహా, మనోహర్ గారిని అంతలా అనుమానించి మళ్ళీ ఆదుకున్నాను అంటారేంటి సార్? మా మేడం గారు చాలా హట్ అయ్యారు. ఐఎమ్ రియల్లీ సారీ మనో. నేను ఈ కేసు తీసుకున్నప్పుడు ప్రైమరీ సస్పెక్ట్ లిస్టులో మీ పేరుంది. అరుంధతి గారి ఫ్రెండ్ అయిన మీరు తననెందుకు చంపుంటారని ఆలోచించాను. ఈ ఇంటికొచ్చాక
మిమ్మల్ని చూడగానే మీరు ఇన్నోసెంట్ అని నా మనసుకు అర్థమైంది. కానీ నా పోలీస్ బెండ్ కన్విన్స్ అవ్వాలి కదా. అందుకే కేసులో మీరు దొరికిన ప్రతిసారి అందులో మీ ఇన్వాల్వ్మెంట్ గురించి క్రాస్ చెక్ చేస్తున్నాను. అంటే నా మీద మీకు అనుమానం లేదు కదా? ఉంది. ఈ కేసుకు మీకు సంబంధం లేకపోతే మీకు క్లీన్ చిట్ ఇవ్వాలని ట్రై చేస్తున్నాను. అంటే కేసు ముగిసేంత వరకు నా వెంట పడుతూనే ఉంటారన్నమాట. ఆఫ్ కోర్స్, అది నా డ్యూటీ. బట్ డోంట్ వరీ, నా బ్రెయిన్ మిమ్మల్ని క్వశ్చన్ చేసినా నా మనసు మీతో ఫ్రెండ్లీగా ఉంటుంది. ఎనీహౌ, మీరు హర్ట్ అయ్యారు కాబట్టి వన్స్ అగైన్ ఐఎమ్ వెరీ సారీ. జరిగింది మనసులో పెట్టుకోకుండా మర్చిపోయి హ్యాపీగా ఉండండి. మీలాంటి అందమైన అమ్మాయి నవ్వుతూ ఉంటే చాలా బాగుంటుంది. చంబా, వీడు నన్ను లవ్ చేస్తున్నాడు. ఆ విషయం నీకు ఇప్పుడు అర్థమైందా? నాకెప్పుడో తెలిసిపోయింది. ఎలా? అతను వచ్చినప్పటి నుంచి ఏం చేశాడో, నిన్నెలా చూశాడో, నీతో ఏం మాట్లాడాడో ఒకసారి గుర్తు చేసుకో. మీకు బాయ్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా? మీరు హర్ట్ అయ్యారు కాబట్టి వన్స్ అగైన్ ఐఎమ్ వెరీ సారీ.